మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏసీబీ అధికారుల వలలో మరొక చేప. ఏకంగా 50,000 రూపాయలని లంచంగా అడిగాడు ఒక ఇంటి నంబర్ ని ప్రొవైడ్ చేయడానికి. ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్ గా 20,000 రూపాయలతో పట్టుబడ్డాడు. అయితే వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ లో ఈ కథ అంతా జరిగింది. గంగరాజుల నర్సయ్య అనే వ్యక్తి నుంచి 50,000 డిమాండ్ చేశాడు మున్సిపల్ కమిషనర్ ఏ రాజు. కమిషనర్ డ్రైవర్ కి డబ్బులు ఇస్తుండగా పట్టుబడ్డాడు తన సొంత ఇంటిలో. ఇక్కడ ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీస్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఇట్లాంటి కథనాలతో పట్టుబడుతూనే ఉన్నారు. ఇంత పట్టుబడినా మళ్ళీ ఇలాంటి చర్యలకి పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి లంచగొండులకు సరైన శిక్ష పడాలి అంటున్నారు ప్రజలు. ఆర్మూర్లో ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేసరికి ఫస్ట్ వెళ్లాల్సింది మున్సిపల్ ఆఫీస్ కి. మున్సిపల్ ఆఫీస్ అనగానే అది ఒక లంచాల పుట్టగా మారిందని చెప్పాలి. ఎక్కడ వెళ్ళినా ఎక్కడో ఒక చోట మనం ఇల్లు స్టార్ట్ చేసిన నుంచి కంప్లీట్ అయ్యే వరకు లంచం లేకుండా ఎక్కడ మనకి అధికారుల నుంచి అనుమతులు దొరకట్లేదు. ఇది ప్రతి ఒక్క చోట ఇలాగే మారుతుంది. ఇట్లాంటి చర్యలు రిపీటెడ్ గా జరిగితే, ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా రిపీటెడ్ గా పట్టుకుంటూ ఉంటే ఏమైనా ఈ రేషియో తగ్గే అవకాశం ఉంది. లంచాలకి మరిగి అసలు వాళ్ళ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటున్నాయి అంటే, వాళ్ళు చేసే పనికి, వాళ్ళు సంపాదిస్తున్న సంపాదనకి అండ్ వాళ్ళు పోగేసుకుంటున్న ఆస్తులకి అసలు ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. ఇప్పుడు కూడా ఏసీబీ అధికారులకి మున్సిపల్ ఆఫీస్లోని మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ వల్ల పట్టుబడ్డాడు. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత బుధవారం నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్, వేరే వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్ తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నంబర్ కి, ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతని డ్రైవర్ కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు. తీసుకొని తర్వాత అతను మనం పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతను సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్ లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి ఆ బ్యాగ్ లో. ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ కింద పడేశాడు, అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు, ఇల్లు కూడా సెట్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. అట్లా ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి 2,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్ లో దొరికింది. సార్ ఆఫీస్ లో ఇంట్లో చేస్తే అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటికి కూడా నిజామాబాద్ లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎన్ని నెలల నుండి మీ దృష్టిలో మీద కంప్లీట్ వస్తుంది? గత 9 రోజుల నుంచి. ఈ డబ్బు మీరే ఇచ్చారా మరి బాధితుడి దగ్గర? బాధితుడి నుంచే వస్తుంది, ఏసీబీ ఎలాంటి డబ్బు ఇవ్వదు. మీరు బాధితుడికి అప్ప చెప్తే బాధితుడు ఈయనకు లంచం ఇస్తుందా ఎట్లా? బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికి ఇస్తే అతనే వెళ్ళి ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ పైన ఫిర్యాదులు అందినట్టు దాడికి కూడా దాడులు అనేది జరిగితే ఇట్లనే జరుగుతుంది కదా. మీకు దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఏమైనా పెటిషన్స్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది. మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పెటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతా. ప్రైవేట్ డ్రైవర్ మీద కూడా కేసు అవుతుందా సార్?
ఆ డ్రైవర్ ని ఆఫీసర్ ఇద్దరిని అరెస్ట్ చేశారు.